నన్ను అరెస్ట్ చేశారు రాజా. ఏపీలో పోలీస్ స్టేషన్ ముందు జనాన్ని ఉద్దేశించి పోసాని అన్న మాటలు. సరే, ఇంకా దీనిలో చాలా చాలా ఉన్నాయి. స్క్రిప్ట్ ఎవరిది, ఎవరి హస్తం ఉంది, ప్రశ్నల వర్షం. రైల్వే కోడూరు కోర్టులో పోసాన్ని హాజరుపరిచిన పోలీసులు 5న విచారణకు రండి. గోరంట్ల మాధవ్కు పోలీసుల నోటీసు. సరే, ఇది పక్కన పెట్టండి. ఇకపోతే దీనిలో ఈ పోసాని ఏమన్నాడు ఏంటి అనేది చూద్దాం. నేను తప్పు చేశాను, సారీ, అందుకే కదా నేను తప్పు చేశాను, ఆ తర్వాత మనోభావాలు దెబ్బతీశాను ఫిర్యాదుదారు అంటే ఎవరు మణి అని ఈ జనసేనకు సంబంధించిన ఒక వ్యక్తి ఎక్కడో ఓబులాపురం అనే ఒక చిన్న ఊర్లో ఆ ఊర్లో వేసిన కేసు. కులాన్ని తర్వాత ఈ మొత్తం సినిమా పరిశ్రమని ఆయన లింకప్ చేసేసాడు. కులం మధ్య సినిమా పరిశ్రమ ఇరుక్కుపోయిందన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలు అనేది సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద దెబ్బ. ఇవన్నీ చెప్పడం చాలామంది అనేది ఏంటంటే కమ్మోడిగా ఉండి కమ్మోళ్ళ యొక్క వ్యవహార శైలి ఎలాంటిదో నేను చెప్తున్నా అని ఆయన అనడం కూడా తప్పే. ఆ తర్వాత కమ్మల గురించి, కాపుల గురించి, ఆ తర్వాత ఈ క్యాస్ట్ల గురించి ఆయన చేసిన కామెంట్లు అనేవి అభ్యంతరకరం అనేది చాలామంది వింటున్న మాట. అయితే ఇప్పుడు సరే, ఫస్ట్ ఈ మణి ఎవరైతే ఉన్నాడో ఆ మణి చేసిన కామెంటు, జనసేన నేత, రాయలసీమకు సంబంధించిన నేత కామెంటు అనేది ఏంటి అంటే, ఆయన ఫిర్యాదు చేసిన ఒక దీనిలో క్యాస్టైజ్ చేయడం కరెక్టేనా టాలీవుడ్ని, సినిమా పరిశ్రమని అని. నిజంగా అయితే కాదు, కానీ తొలి రోజుల్లో అనుకుంటున్న మాటలు కూడా మనం కొద్దిగా వినాలి. రాయలసీమలో వాణిజ్య పంటల్ని వేసి వాటి ద్వారా 4 డబ్బులు చూసిన రెడ్డి కులస్తులు మెద్రాస్కి వచ్చి ఏదైనా కొత్తగా చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఈ హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు, కేవీ రెడ్డి, వాళ్ళకి సినిమా పరిశ్రమ ఒక ఇదిగా కనిపించింది, ఆకర్షణీయంగా. దీంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టి అక్కడి నుంచి వాళ్ళు ఈ ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి నటుల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చేసరికి పాతాళ భైరవ లాంటి సినిమా నుంచి ఎన్టీఆర్ స్టార్ హీరోగా మారడం, ఏఎన్ఆర్ కూడా కొన్ని సూపర్ డూపర్ హిట్లు సినిమాల ద్వారా ఆయన పెద్ద కథానాయకుడిగా అవతరించడంతో వాళ్ళిద్దరూ కూడబలుక్కొని ఇక నుంచి వచ్చే రోజుల్లో ఈ ప్రొడక్షన్ బాధ్యతలు మన వాళ్ళకే ఇచ్చి వాళ్ళ ఎదుగుదలని, ఆ తర్వాత ఇంకా ఇతర విభాగాలు 24 శాఖల విభాగాల యొక్క ఇవన్నీ మనమే చూసుకుందాం అని చెప్పేసి వీళ్ళందరూ కలిసి అలా 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 తమ వాళ్ళకి ఈ గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఉన్న ఈ కమ్మ చౌదరి సంఘాల వారికి, వాళ్ళ యొక్క వీళ్ళకి ఇప్పటికి కూడా చూడండి మీరు, నాటక రంగం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఆ ఆంధ్రలో వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ఇవ్వడం ఎప్పుడైతే మొదలుపెట్టారో వీళ్ళ యొక్క బెల్ట్ పెరిగి పెద్దదైంది. ఆ తర్వాత అల్లు రామలింగయ్య అనే ఒక ఆయుర్వేద వైద్యుడు అలా 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 ఎదిగి ఎన్టీఆర్తో సమానంగా పద్మశ్రీ తీసుకొని అతని ద్వారా చిరంజీవిని బయటికి లాగి, చిరంజీవి ద్వారా అలా 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 ఒక మెగా కాంపౌండ్ అని కాపులకి కమ్మలకి మధ్య, రెడ్డి మధ్యలో వీళ్ళని తెచ్చిన వాళ్ళు ఎగిరిపోయారు. మధ్య ఇది లాక్ అయిపోయింది టాలీవుడ్. ఒక రంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా మరి ఇప్పటికీ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ కాపు కమ్మ హీరోలు వాళ్ళు బాగా కేదార్ లాంటి ప్రొడ్యూసర్ని పెట్టుకొని బలిసి కొన్ని 100 ఎకరాలు ఎస్టేట్లు కొనేంత గొప్ప స్థాయికి వాళ్ళు ఎదిగిపోయేటట్టు. అంటే క్యాస్టైజ్ చేయడం ఒక దశ అయితే, దాన్ని హీరోయిజ్ చేయడం ఇంకో దశగా టాలీవుడ్ ఎదిగి కూర్చుంది. ఇది టాలీవుడ్ చరిత్ర చూసి అలా దాన్ని చేస్తే స్పష్టంగా దాన్ని తెరిచి చూసి ఆపరేట్ చేసి దానిలో ఉన్నవన్నీ బయటికి తీసేవి ఇవి వాస్తవాలు. దీని మీద చాలామంది మాట్లాడతారు, చాలా వ్యవహారాలు ఉన్నాయి. దీనిలోనే మళ్ళీ ఈ స్టూడియోలు, ఆ తర్వాత వాటిని ఇప్పుడు ఎలా వాడుతున్నారు, ఇవన్నీ చాలా పెద్ద స్కామ్డ్ సబ్జెక్ట్స్ ఇవి. వీటిని పుసుక్కని పోసాని అన్న మాటను పట్టుకొని ఆయన దీనిలో కులాన్ని ఇరికిస్తున్నారు, ఇతర కులస్తులు ఉన్నారు, వాడి అవసరానికి వాడుకుంటాడు, అంతే. టూల్గా యూజ్ చేస్తారు వాడిని, అంతే తప్ప వాడి కోసం దీన్ని ఇక్కడ రాజమార్గాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇకపోతే రెండో పాయింట్ ఏంటంటే, పోసాన్ లాంటి వాళ్ళు ఇలాంటి కామెంట్లు చేశారే అనుకున్నాం.
వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వాళ్ళకి ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది అంటే, మనం ఎప్పుడు కానీ లాకు సంబంధించి ఏదన్నా మాట్లాడదలుచుకుంటే పక్కనే ఉన్న కేసును తీసుకొచ్చి మనం మాట్లాడుకోవాలి. 2 కేసులు ఉన్నాయి దీనిలో మనకి దగ్గరగా తీసి. సుప్రీంకోర్టు మీదే తన భావ ప్రకటన స్వేచ్ఛని వాడుతూ ప్రశాంత్ భూషణ్ అనే వ్యక్తి చేసిన కామెంట్లకి అతను కేసిన శిక్ష కేవలం ₹1 ఇది పక్కన పెడదాం. RRR జగన్మోహన్ రెడ్డిని అమ్మలక్కలు మామూలుగా తిడితే అతని మీద దేశద్రోహం కేసు పెడితే అది వీగిపోయింది. ఆంధ్రజ్యోతి మీద కూడా వాళ్ళు విచ్చలవిడిగా రాయడము. ఆంధ్రజ్యోతి అయితే వివేకానంద రెడ్డిని ఎందుకు చంపారో రాసింది. ఎందుకు అంటే, వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే ఆ జైలుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఎవరు ఉండాలి అంటే షర్మిల ఉండాలా, భారతి ఉండాలా అంటే వివేకానంద రెడ్డి షర్మిల ఉండాలా అంటాడని భారతి రెడ్డి అవినాష్ రెడ్డి కలిసి చంపించేశారు వివేకానంద రెడ్డిని అనేది రాసుకొచ్చాడు అతను. వివేకానంద రెడ్డికి ఉన్న వివాహేతర సంబంధాలు, సెటిల్మెంట్ల గురించి డైరెక్ట్గా పోయి ఎంక్వైరీ చేస్తే వివేకానంద రెడ్డి వివాహేతర సంబంధాలు చాలా ప్రాణాంతకము. ఆయన 200 మంది వరకు వివాహేతర సంబంధాలు కలిగి ఉంటాడు. ఆయన కూడా జనాలు ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే తద్వారా ఏదన్నా రాజకీయ లబ్ధి దొరుకుద్దేమో అని చెప్పేసి అక్కడ లోకల్ మాట్లాడుకున్న విధం మేము కళ్ళారా చూసాం. సరే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఇలాంటి కథనాలు ఆ తర్వాత ఏదో ఒక సచివాలయం వద్ద తాకట్టు పెట్టి 350 కోట్లు అని చెప్పేసి HDFC బ్యాంకు మీద ఆ నెపం నడితే వాళ్ళు మెయిల్ పంపించారు, మాకు అసలు ఆ అప్పులకి సంబంధం లేదని. ఇవి కూడా రాసి ఇవన్నీ జనాల్లోకి వెళ్ళి, మరి ఇవన్నీ రాసినప్పుడు ఇవన్నీ తప్పు కదా, వీటి మీద కేసులు ఎందుకు లేవు, వీటి మీద ఆంధ్రజ్యోతి అనేది ఎలా తప్పించుకోగలిగింది? RRR అనేవాడు బీభత్సంగా తిడితే దాని ద్వారా ఏం జరిగింది అంటే సుప్రీం నామ్స్ ఏం చెప్పింది, నీకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ. ఈరోజు పోసాని అనేవాడు చాలా దారుణంగా తిడితే ఆ తిట్టిన తిట్లకి వెనక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బీభత్సంగా రెచ్చిపోయి అతని మీద ఫోన్ దాడి చేయడము, ఇంట్లో వాళ్ళని కూడా వదలకుండా తిట్టడం వల్ల అతను రెచ్చిపోయి తిట్టాడు. దీనిలో తప్పేముంది? అసలు పవన్ కళ్యాణ్ ఎంత భయంకరంగా తిట్టాడు, అరే జగన్ నువ్వెవడివి, నిన్ను వేసి తొక్కేస్తాం అధపాతాళంలోకి రా, నిన్ను 4వ పెళ్లి చేసుకుంటా అని అతను మనోభావాలను ఎంత దెబ్బతిలేదు. ఇక పట్టాభి అనేవాడు బాస్టర్డ్ అన్నాడు జగన్ని. అవన్నీ ఏమైనాయి? ఇవన్నీ అంటే ఇది అంతా సీనేరియో ఎలా ఉందంటే, అధికారం మాకు ఉంది కాబట్టి మేము శుభ్రంగా నిన్ను మా అన్నదానికి ఏదో రకంగా వివిధ సెక్షన్లు పెట్టేసి నీ మీద దీన్ని మేము అబోధ కల్పన చేసేసి పక్కన పడేసి నిన్నేదో ఒక రకంగా వేధిస్తాం. ఇప్పుడు వంశీ మీద కేసు పెట్టారు, అతనికి ససాక్ష్యాలు చాలా ఉన్నాయి, బాధితులు ఉన్నారు. నిన్న మొన్న కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి నా భూమి సెటిల్మెంట్ చేయరా నాయన అంటే నా పత్రాలు తీసుకొని నాకు తెలియకుండా అమ్మేసుకున్నారు అని కూర్చొని ఏడ్చాడు శ్రీధర్ రెడ్డి అనేవారు, సాటి వైసీపీకి సంబంధించిన కులస్తుడే, కానీ బాధపడ్డాడు. అలాంటివి ఉంటే ఖచ్చితంగా ఇది చేయాలి. కానీ ఈ తిట్లు శాపనార్థాల మీద కూడా లేనిపోని కేసు పెట్టి దీని ద్వారా ఏం జరుగుతుంది? సుప్రీం నామ్స్ని తీవ్రంగా వ్యతిరేకించడం, రెండోది వచ్చేసి ఈ పేపర్లో, టీవీల్లో బ్రాడ్కాస్టింగ్, ప్రింటింగ్ టైం వేస్ట్ కావడం, మూడోది వచ్చి ప్రజల సమస్యలు పక్కదారి పట్టడం అనే అసహ్యమైన పనులు జరుగుతున్నాయి. ఈ తిట్లు శాపనార్థాలు కాకుండా నిజంగా కేసులు, ఆధారాలు ఉంటే స్పష్టంగా వాటి మీద ఏంది 9 గంటలు విచారించారంట పోసాన్ని. 9 గంటల పోలీస్ టైం వేస్ట్, దాని బ్రాడ్కాస్ట్ టైం వేస్ట్, ప్రింటింగ్ టైం వేస్ట్. ఏది తిట్లు ఎవరు తిట్టించారు ఏంది అనే దాని మీద ఇన్ని గంటలు టైం వేస్ట్ చేస్తారా? అంటే ఇది రాజ్యాన్ని, అధికారాన్ని విపరీతంగా దుర్వినియోగం చేయడమే అన్నది చాలామంది న్యాయ నిపుణులు అంటున్నారు. కారణం ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఇవన్నీ అసలు పెద్ద తప్పే కాదు. వాడు నిజంగా ఏదన్నా కుట్ర చేసి నీ మీద ఫలానా ఒక ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇతర నష్టాలని ఫిజికల్గా లేకపోతే ఆధారపూర్వకంగా చూపించినప్పుడు మాత్రమే ఇవన్నీ సమస్యలు మిగిలిన సమస్యలు కాబట్టి. అంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నో రకాలుగా అన్నాడు, ఆయన అనుచరులు ఇంకా అంతకన్నా భయంకరమైన నేరాలు ఘోరాలు చేశారు. వాటన్నిటి మీద కూడా దాడులు జరగాలి కదా, ఎందుకు జరగట్లేదు అనేది చాలామంది న్యాయ నిపుణులు అంటున్నారు. కాబట్టి చూద్దాం, ఇది కూడా తేలిపోద్ది, అదేం పెద్ద ఉండదు.
ఊరికే భయపెట్టి అది చేసి మసిపూసి మార్కెట్ వేసి చూసేస్తారు. ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది, ఆమె వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. ఇకపోతే బోరుగుడ్డ అనిలు, అతను కూడా నీచంగా మాట్లాడాడు. వాటికి సంబంధించి కొంత ఉండాల్సిందే, కానీ ఊరికే అనవసరంగా ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అయినా ఒకటే, పోసాన అయినా ఒకటే, వాళ్ళ వైపు వీళ్ళ వైపు పట్టాభి లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే పైన ఎలాంటి ఇది లేకుండా, కుట్ర లేకుండానో, లేకపోతే ఒక పద్ధతి తప్పకుండా ఒక ఫ్రస్ట్రేషన్లో, కడుపు మంటలో అనే మాటను కూడా తీసుకొని ఇంత ఘోరమైన విచక్షణ రాహిత్యంతో కూడుకున్న ఒక వ్యక్తి 40 ఏళ్ళ ఆ వయసులో అలా అతన్ని ఇబ్బంది పెట్టడం సరైందేనా అనేది చాలామంది ప్రజలు అంటున్నమాట నేను మీకు చెప్తాను.